నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం భయభక్తులుగా చదువుకుందాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో ప్రభు అంటున్నాడు, దేవుని యందు మనం ఆనందించటం వల్ల బలం పొందుతూ ఉంటాం. మనము ఆనందించటం అనేది అందరికి కూడా ఇష్టమే. ఆనందంగా ఉండాలి అని చెప్పుకోవడం. ఈరోజు మనిషి ఏం ఎదుగుతున్నాడు అంటే ఆనందాన్ని ఎదుగుతున్నాడు, సంతోషాన్ని ఎదుగుతున్నాడు. అది తాత్కాలికమైనటువంటి ఆనందము, సంతోషాల్లో మనిషి సరిపెట్టుకున్నాడు. లోకంలో ఉన్నదంతా కూడా తాత్కాలికమైన సంతోషం, ఆనందం. దాన్ని ఎతుకుతూ దానితో సరిపెట్టుకున్నాడు. కానీ నిజమైన ఆనందము, సంతోషం ఎక్కడుందంటే అది ప్రభులోనే ఉంది. అది ప్రభువే ఇవ్వగలడు. ఒక మనిషి యొక్క జీవితంలో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ వ్యక్తి తాత్కాలికంగా ఉపశమనం కొరకు ఏదో ఆనందించే కొన్ని లోక సంబంధమైన విషయాలను చూసి లేదా వాటిల్లో పాల్గొని మనిషి తాత్కాలికంగా కాసేపు సంతోషపడొచ్చేమో కానీ నిజమైన ఆనందం అతనికి ఉండదు. అయితే నిజమైన ఆనందం ఎక్కడుందంటే అది ప్రభులోనే ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడని 2-3 సార్లు ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ప్రభువులో మనం ఆనందించడం నేర్చుకోవాలి. ఈరోజు మనుషులందరూ కూడా లోకంలో ఎలా ఆనందించాలని నేర్చుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకున్నప్పటికీ కాసేపు ఆ యొక్క కార్యక్రమాల్లో ఉన్నంత వరకే కాస్త మనసుకు అట్ట ఉపశమనంగా ఉంటుంది. కానీ తర్వాత మళ్ళా బాధలే, మళ్ళా కష్టమే, మళ్ళా దుఃఖమే, మళ్ళా వేదనే, మళ్ళా దిగులే, మళ్ళా ఆందోళనే వాళ్ళకుంటుంది. కానీ నిజమైన ఆనందము, సంతోషము మనకు కావాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. కాబట్టి అందుకని మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు కావలసిన లోతైన, బలమైన, శక్తి కలిగిన మాటలు మనము ధ్యానించినప్పుడు, మనము అనుసరించినప్పుడు, ప్రభు చిత్తము జరిగిస్తున్నప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో సంతోషం ఉంటుంది. ఆ సంతోషం చెప్పశక్యము కాని మహిమాయుక్తమైనటువంటి సంతోషం. ఈరోజు అలాంటి సంతోషాన్ని మానవుడు వద్దనుకొని లోక సంబంధమైన సంతోషం కొరకు, ఆనందం కొరకు మనసు పరిగెత్తుతున్నాడు. ఒక మనిషి తన బాధలు మర్చిపోవాలా, హాయిగా ఉండాలని చెప్పి తాగుతాడు. కానీ తాగిన కాసేపు లేదా కొన్ని గంటలు మత్తులో ఉంటాడు కాబట్టి అతను ఒక సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది అతని మనసుకి. కానీ అతని వల్ల ఎంతోమంది ఇబ్బంది పడతారు, ఎంతో నష్టం జరుగుతుంది, కుటుంబం కూడా ఎంతో ఇబ్బంది పడుతుంది. కానీ దాని గురించి అతను ఆలోచించడు. కేవలం నేను ఆనందంగా ఉండాలని మాత్రమే, సంతోషం ఉండాలని మాత్రమే అతను ఖర్చు పెట్టి ఎంతో శ్రమపడి దానికి ఏదేదో చేసి అతను తాగుతాడు. అదేవిధంగా ఈ లోక సంబంధంగా చేస్తున్న ప్రతి కార్యక్రమంలో, ప్రతి విషయంలో కూడా అలాగే ఉంటుంది కాసేపు. కానీ దానివల్ల పరిపూర్ణంగా ఆనందం కలగదు, పరిపూర్ణంగా సంతోషం కలగదు. అయితే ప్రభువులో మనం ఉండి, ప్రభు కొరకు జీవించి, ప్రభు కొరకు ఆరాధిస్తూ, ప్రభు చిత్తాన్ని పరిపూర్ణంగా జరిగిస్తున్నప్పుడు మాత్రము ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. ఆ యొక్క ఆనందం ఎలాంటిదంటే నిజమైన ఆనందం అది. నిజమైన సంతోషం అది. అది తాత్కాలికమైనది కాదు. కాసేపు అలా వచ్చి పోయేది కాదు. అయితే ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనము లోక సంబంధమైన ఆనందాన్ని వదిలేసి ప్రభులో ఉన్న ఆనందం కోసం ప్రాకులాడితే, మనం ప్రయత్నిస్తే, ఎతికితే ఖచ్చితంగా ప్రభు మనకు ఆయన ఆనందాన్ని ఇస్తాడు, ఆయన సంతోషాన్ని ఇస్తాడు. ఆయన సంతోషంలో, ఆయన ఆనందంలో మనం పాల్పొందుట కంటే ఇంక గొప్ప విషయం ఏముంది? కాబట్టి ప్రభువునందే మనం ఆనందించాలి. లోకంలో మనకు ఆహారం ఉండొచ్చు, వస్త్రం ఉండొచ్చు, లేకపోవచ్చు, లేదా ఇంకొకటి మనకు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ వాటిని బట్టి మనం దిగులు చెందుతూ, బాధపడుతూ, నిరాశ చెందకూడదు. ప్రభు మనకున్నాడు, ప్రభు మనకు సహాయం చేస్తాడు, ప్రభు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువులో ఉండి, ప్రభు కొరకు మాత్రమే
మనము ఆనందిస్తూ సంతోషంగా మనం ముందుకు సాగాలి. అయితే ఈరోజు చాలామంది ఆ ప్రభు కంటే కూడా లోకాన్ని ఎక్కువగా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క ఆస్వాదన లోకం కాబట్టి, లోక సంబంధమైన విషయాల్లో వారికి అన్నీ బాగుంటే సంతోషిస్తారు. లేకపోతే వాళ్ళు సంతోషించలేరు, ఆనందించలేరు. కానీ మనం అలా కాదు. లోక సంబంధం విషయం ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా, ప్రభు ఒక్కడే మనకు శాశ్వతమైన వాడు కనుక, ఆయన మనకున్నాడు కనుక, ఆయన్ని బట్టి ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉన్నప్పుడు, మనం ఇంకా బలం పొందుతాం, ఇంకా అభివృద్ధి చెందుతాం, ఇంకా శక్తి పొందుకుంటాం దేవుని యందు. అలాంటి అనుభవాన్ని, అలాంటి బలాన్ని, అలాంటి కృపను దేవుడు మనకిచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభునందు ఆనందించండి, మీరు బలం పొందుతారు అని చెప్పారు. అవును ప్రభా. నీలో మేము ఆనందించడానికి సహాయం చేయండి. ఎప్పుడు నీలో మేము ఆనందిస్తామో, అప్పుడు నిజమైన బలం, నిజమైన ఆనందం మేము చూస్తాం. నీ యందు ఉండి ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, పాడుకుంటూ, కొనియాడుకుంటూ, నీ వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. దేవా, దాన్ని మేము అనుసరించి నడుచుకుంటున్నప్పుడు, నీ చిత్తం జరిగిస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రభా, అలాంటి అనుభవాల్లో, అలాంటి కృపలో నిబులందరినీ కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా యొక్క ఒడిదుడుకులను కనికరించి క్షమించండి. మేము తాత్కాలికమైన లోక సంబంధమైన వాటిల్లో ఆనందాన్ని ఎతుకుతున్నాం. అయా, సంతోషాన్ని ఎతుకుతున్నాం. కానీ కాసేపు వాటిల్లో పాల్గొని, వాటిని చూసి, లేక వాటి దగ్గరికి వెళ్ళి మేము కొద్దిగా సంతోషిస్తున్నాం దేవా. కానీ శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన ఆ యొక్క సంతోషాన్ని కోల్పోతున్నాం ప్రభా. దేవా, అలాంటి అనుభవం నుంచి అయినా మేము నీలో ఆనందించే అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని, ప్రభువా, అట్టి కృప మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగిస్తూ, అయినా దినమునైనా నీ ప్రజలు వెళ్తున్న మార్గాల్లో, ప్రయాణాల్లో నువ్వు తోడు నేరుగా ఉండి సహాయం చేసి ఆశీర్వదించు నాయన. అయ్యా, నీ సంఘాన్ని, నీ ప్రజలను మీరు పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని బహుబలంగా మీరు బలపరచమని, అయ్యా, నీ రాకడకు సిద్ధపరచమని, ఒడిదుడుకులు సరిచేయమని, పరిశుద్ధపరచమని, బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ప్రజలు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి అనేక మందిగా మారాలి, అనేక సంఘాలుగా మారాలి. ప్రభువా, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడువయ్యా, మంచి దేవుడువయ్యా, గరుడువయ్యా, మహాగరుడువయ్యా. సహాయం చేయనైనా, కనికరించు నాయనా. అయ్యా, మీ రక్తంతో మనల్ని కడిగి శుద్ధిపరచమని, అన్ని విధాలుగా నీ ప్రజలకు క్షేమాన్ని, మేలుని కలగచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఇరుకు ఇబ్బంది నుండి, వ్యాధి బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, అయా, ఉద్యోగ సమస్యల నుంచి, వ్యాపార సమస్యల నుంచి, అయా, వారికి ఎదురవుతున్న జీవితంలో ప్రతి సమస్య నుంచి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల కలగచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రజల యొక్క అక్కరేమిటో, అవసరమేమిటో, అత్యవసరమేమిటో నువ్వు ఎరిగిన దేవుడు కనుక నిశ్చయంగా త్వరగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ ప్రజలకున్న ప్రతి కొదువును తీర్చండి ప్రభా, ప్రతి లోటుని పోడ్చండి ప్రభా. అయ్యా, నువ్వు కనికరించమని, 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 సహాయం చేయమని, ఆశీర్వదించమని, నీ నామానికే అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అపవాద కార్యాలు ఏ బిడ్డ మీద లేకుండా తీసేయనైనా, ఏ కుటుంబం మీద లేకుండా తీసేయనైనా, ప్రభువా, నీ ఆత్మ చేత, నీ శక్తి చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. రాజాతి రాజాను కనికరించి ఆశీర్వదించమని, మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రభువా, వారిని రక్షించి కాపాడమని, నీ నామానికి మహిమపరచుకోమని, సార్వత్రిక సంఘాన్ని, సేవకులను, పరిచయను అయ్యా, నీ రాకడతో సిద్ధపరచమని, పరిశుద్ధపరచమని, బహుగా బలపరచమని, అయ్యా, నీ సంఘం ప్రజలందరినీ కూడా అయ్యా మీరు ఆశీర్వదించి బలపరిచి, నీ బలమైన కార్యాలతో, నీ బలమైన మేలుతో, సంతోషంతో, సమాధానంతో ప్రతి బిడ్డకు నువ్వు కనుకరించి సహాయం చేయమని, వరదల చేయమని ప్రభువా, నీ చేతులకి ఈ దినాన్ని అందరిని అప్పగించుకుంటూ, ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని, ప్రతి అయ్యా ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని, పేరు పేరును మీరు బలపరిచి, సంతోషించి, ఆనందించి, వర్ధిల్లినట్లుగా వాళ్ళని దీవించమని, కాపాడమని, ప్రత్యేకంగా వారికి నువ్వు సహాయం చేసి మహిమ పొందమని
అన్ని విషయాలు తోడుండమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.